హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే అయిపోతాను ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చెప్పితే సబ్స్క్రైబ్ చేయండి. థర్డ్ ప్రోమో చూసే ఉంటారు, చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. దివ్య వాళ్ళ అమ్మగారు అయితే వచ్చారు, నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ చేశారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇలా ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ అయితే. ఒక జోష్ నింపారు మనల్లో అందరిలో. ఏం మాట్లాడారో తెలుసా అని అందరూ ఆ తర్వాత కూడా మాట్లాడుకుంటున్నారు. అంతలా ఎంటర్టైన్ చేశారు. ప్రోమో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకొక ఆవిడకి 20 మినిట్సే టైం ఉంది. ఇంకొక 1 అవర్ టైం ఇచ్చింటే బాగుండేది. ఇంకా నెక్స్ట్ లెవెల్లో రోస్ట్ చేసేది అందరినీ. చాలా బాగా మాట్లాడారు. అందరి గురించి చాలా బాగా చెప్పారు కూడా. దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ అయితే ఈరోజు ప్రోమోలో డీమన్ వాళ్ళ అమ్మగారు అయితే వచ్చారు. ఇక్కడ రీతు డీమన్తో మాట్లాడిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. వాళ్ళిద్దరికి తినిపించడం కానీ. ఇంకా ఆ తర్వాత మా వాడికి లేడీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు పెళ్ళి అంటే చాలామంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. చూద్దాం, చేద్దాం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రీతు ఆంటీ, మీ వాడు ఇక్కడ వంట చేస్తుంటే నేనే ఇక్కడ గిన్నెలు కడిగేది. బాగా అనిపించింది అది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సంజనా గారికి ఎలాగో లాస్ట్లో పెడతారేమో వీళ్ళ టీఆర్పీ కోసం అనుకున్నా, ఎలాగో ఫస్ట్లోనే పెట్టేశారు. ఇంకా ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ హస్బెండ్ వచ్చి నువ్వేమి తక్కువగా కోప్పడుతున్నావే, 10% అంట. 10%కే ఇంతలా చేసిందంటే సంజన గారు ఇంకా ఫుల్ 100% యూజ్ చేసినట్టే కంటెస్టెంట్లు ఏమైపోయేవాళ్ళు. ఒక 10%కే టీఆర్పీని నెక్స్ట్ లెవెల్ తీసుకొని వెళ్ళింది సంజన గారు అయితే. అక్కడ బిగ్ బాస్ ఏంద్ర ఇంత డల్గా ఉన్నప్పుడు ఆ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఏదైతే ఆ బాత్రూమ్ది ఆ గుడ్డు జరిగిందో నెక్స్ట్ లెవెల్లో టీఆర్పీ పెరిగి ఒక క్రేజ్ వచ్చింది బిగ్ బాస్ సీజన్ 9కే 10%కి. ఇంకా నెక్స్ట్ అంతా 100% చూపించినట్టే ఇంకెలా ఉండేది. ఇక్కడ ఇమాన్యుయల్ కూడా మీ అమ్మని పంపించేద్దాం, నువ్వు ఇక్కడే ఉండరా, మీ అమ్మతో నేను పడలేకపోతున్నాను రా, అందరితోనే గొడవ పడుతూనే ఉంటుందిరా, నా వల్ల అవతలేదు, మీ అమ్మకు నువ్వన్నా చెప్పారంటే వాడు ఓకే చెప్తా అన్నట్టే చెప్తున్నాడు. ఇది బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ దివ్య వాళ్ళ అమ్మగారు వచ్చారు. నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ అయితే చేశారు హౌస్ని అయితే. ఫస్ట్ రాగానే చిన్నప్పటి నుంచి వంటలు చేస్తూనే ఉంటుంది దివ్య గారికి. అక్కడి నుంచినే వంటలు అలవాటయ్యాయి. ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఏదో వెజ్ ఫ్రైడ్ మోమో అని ఉంటుంది ఆవిడది. అప్పటి నుంచే వంటలు అలవాటయ్యి ఇంకా ఇక్కడ బిగ్ బాస్లో కూడా వంటలు చేస్తూనే ఉంది. ఇంకొచ్చేసి దివ్య వచ్చేసి నువ్వు ఎవరి ఫ్యామిలీ ఎవరి గురించి వచ్చావంటే వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీనే అని చెప్తూ వచ్చారు. ఆ తర్వాత వచ్చేసి అందరినీ ఒక సోఫాలో అయితే కూర్చోబెట్టారు. ఇక్కడ దివ్య ఏమో మాట్లాడుతుంటే అమ్మ నువ్వు పక్కకు వెళ్ళి ఆడుకో అన్నారు. ఇంకా ఆ తర్వాత ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి చెప్తూ వచ్చారు. ఇక్కడ తన్జా గురించి అయితే పెద్ద కూతురు కూడా ఇలాగే సేమ్ చేస్తుంది, అంతా తన్జాతులోకి తీసుకుంటుంది అని. ఇంకా ఆ తర్వాత ఇక్కడ రీతు అలాగే తనుజ దివ్యకైతే ముగ్గురికి పడదు, కానీ వీయుడైతే చాలా బాగా మాట్లాడారు అందరితో. మన సుమన్ శెట్టి గారు వైఫ్ చెప్పారు కదండి, అలా ఒకరితో ఉండొద్దు అలా చెప్పకూడదు. ఎందుకంటే గేమ్కి ఎఫెక్ట్ పడుతుంది. ఎలా ఉన్నా సరే మనం వాళ్ళని వెళ్ళి వాళ్ళకి ఏదై యూజ్ అయితే ఆ హింట్స్ ఇచ్చేసి వాళ్ళని బాగా ఆడాలని చెప్పాలి. కానీ ఇలా ఒకరు తాను ఉండకు అంటే వాళ్ళ గేమ్ చేంజ్ చేసుకునేసరికి ఇంకా వాళ్ళు నెగిటివ్ అవుతారు. ఇప్పుడు సుమన్ ఉన్నాడు, తన చేత ఉండకపోతే చూడు వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళతో ఉన్నారని అది నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది. మంచి హింట్స్ ఇవ్వాలి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి దివ్య అలాగే డీమన్ గురించి చెప్పారు. మీరు మాట్లాడుకోరా, ఒక గంట సేపు ఒకే చోట కూర్చుంటారు, అక్కడ కెమెరా ఫోకస్ మీ మీదే ఉంటుంది, కానీ మీరు మాట్లాడుకోరే, మీది వేరే భాష ఏమన్నా వచ్చా, కోడ్ భాషలో ఏమన్నా మాట్లాడుకుంటున్నారా, మొఖాలు చూసుకుంటారు కానీ మాట్లాడుకోరే అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న అలాగే దివ్య గురించి మీ ఇద్దరికి ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది, మీ హైట్ ఏంటి ఆవిడ హైట్ ఏంటి, ఇలా చూస్తూ మాట్లాడతారే అని ఫుల్ కామెడీ చేశారు. బాగా నవ్వించారు హౌస్ అంతా అయితే. ఇంకా ఆ తర్వాత రీతు ఉందంటే అక్కడ డీమన్ ఉంటాడు అని ఫుల్ రోస్ట్ చేసుకున్నారు అందరినీ నెక్స్ట్ లెవెల్లో. ఆ తర్వాత ఫుల్ కొంచెం ఎమోషనల్ అయ్యారు. నాకు ఒక అన్న ఉండేవాడు, అతను సూసైడ్ చేసుకున్నారు, బన్నీ గారిని చూస్తే మా అన్నలా అనిపించారని బాగా మాట్లాడారు. ఉన్న 20 మినిట్స్లో బాగా ఎంటర్టైన్ చేశారు. ఇంకా కొంతసేపు ఎక్కువ టైం ఉండింటే బాగుండని హౌస్ మేట్సే ఫీల్ అవుతున్నారు.